నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం చీకట్లో మునిగిపోయింది. అక్కడ ఎవరూ రావడానికి ఇష్టపడరు. పగటిపూట కూడా నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతం రాత్రి అయితే మరింత భయంకరంగా కనిపిస్తుంది. పాడుబడిన ఫ్యాక్టరీలు, తుప్పుపట్టిన ఇనప గేట్లు, గాలికి ఊగుతున్న టిన్ షీట్లు, అక్కడక్కడా మురిగే కుక్కలు. ఆ చీకటిలో ఒక కారు నెమ్మదిగా వచ్చి ఆగింది. కారు నుంచి ఒక వ్యక్తి దిగాడు. బ్లాక్ జాకెట్, చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. చుట్టూ ఒకసారి చూశాడు. అతని పేరు అర్జున్. అతను పోలీస్ ఆఫీసర్ అయితే కాదు, అలా అని ఆర్మీ వ్యక్తి కూడా కాదు. కానీ ఒకప్పుడు దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో పనిచేసిన వ్యక్తి. 5 ఏళ్ల క్రితం అతను ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎందుకో ఎవరికీ తెలియదు. అతను ఆ ప్రాంతంలో ఉన్న పాత ఫ్యాక్టరీ వైపు నడిచాడు. గేటు దగ్గరికి వెళ్ళగానే అతని ఫోన్ మోగింది. అర్జున్ ఫోన్ ఎత్తాడు. హలో. అవతల నుంచి ఒక మహిళ స్వరం. నువ్వు వచ్చావా? వచ్చాను. అయితే జాగ్రత్తగా విను. నీకు కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. అర్జున్ కనుబొమ్మలు చెట్టించాడు. ఎందుకంటే 11:58 దాటితే వాళ్ళు వస్తారు. ఎవరు? కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు. కాల్ కట్ అయింది. అర్జున్ ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోయాడు. ఫ్యాక్టరీలో పూర్తి చీకటిగా ఉంది. అర్జున్ తన టార్చ్ ఆన్ చేశాడు. గోడలపై పాత పోస్టర్లు, నేలపై పగిలిన గాజు ముక్కలు, చుట్టూ దుమ్ము. అతను నెమ్మదిగా ముందుకు కదులుతున్నాడు. అప్పుడే టక్ ఏదో శబ్దం. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. టార్చ్ను వెనక్కి తిప్పాడు. ఎవరూ కనిపించలేదు. అతను జేబులో నుంచి చిన్న కత్తిని బయటికి తీశాడు. 2 అంగుళాలు ముందుకు వేశాడు. మళ్ళీ శబ్దం. ఈసారి పైనుంచి. అర్జున్ పైకి చూశాడు. ఒక ఇనప పైపు ఊగుతుంది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. నన్ను భయపెట్టడానికి ఇదంతా అవసరం లేదు అని తనలో తాను అనుకున్నాడు. కానీ అదే సమయంలో అతని వెనక ఒక నీడ కదిలింది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అయితే నేలపై మాత్రం ఒక తాజా పాదముద్ర కనిపించింది. అర్జున్ ముఖం మారిపోయింది. అది తన పాదముద్ర కాదు. అంటే అక్కడ తాను ఒక్కడే లేడు. అర్జున్ వెంటనే ఫ్యాక్టరీ 2వ అంతస్తు వైపు వెళ్ళాడు. అతని చేతిలో ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. రూమ్ నెంబర్ 17. అతను ఆ గదిని వెతుకుతూ వెళ్ళాడు. చివరికి ఒక తలుపు అనిపించింది. దానిపై 17 అనే అంకె రాసి ఉంది. తలుపు తాళం వేసి ఉంది. అర్జున్ బ్యాగ్లో నుంచి చిన్న పరికరం తీసుకున్నాడు. కొన్ని సెకండ్లలో తాళం తెరుచుకుంది. తలుపు నెమ్మదిగా తెరిచాడు. లోపల ఒక టేబుల్ పైన ఒక ఫైల్, ఒక పెన్ డ్రైవ్ మరియు ఒక ఫోటో. అర్జున్ ఫోటో చేతిలో తీసుకున్నాడు. ఆ ఫోటో చూసిన వెంటనే అతని ముఖం మారిపోయింది. అది 5 ఏళ్ల క్రితం తీసిన ఫోటో. అందులో అర్జున్తో పాటు మరో 4 ఉన్నారు. అతని పాత టీం. వాళ్ళలో 3 చనిపోయారు. 4వ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ వ్యక్తి పేరు విక్రమ్. అర్జున్ 5 ఏళ్లుగా అతను చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఫోటో వెనక ఒక వాక్యం ఉంది. విక్రమ్ బతికే ఉన్నాడు. అర్జున్ గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. అప్పుడే బయట కారు బ్రేక్ వేసిన శబ్దం. 1 కాదు, 3 కార్లు. అర్జున్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. నల్లటి కార్ల నుంచి 6 వ్యక్తులు దిగుతున్నారు. అందరి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అర్జున్ వెంటనే లైట్ ఆఫ్ చేశాడు. తలుపు దగ్గర నిలబడ్డాడు. అతను ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ కాల్ చేశాడు. నువ్వు చెప్పింది నిజమే. అవతల స్వరం. వాళ్ళు వచ్చారా? అవును. అయితే ఫైల్ తీసుకుని వెంటనే బయటకు రా. అర్జున్ ప్రశాంతంగా అడిగాడు. వాళ్ళకు నా గురించి ఎలా తెలుసు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత ఆ మహిళ చెప్పింది. ఎందుకంటే వాళ్ళలో ఒకడు నీ టీంలోనే ఉన్నాడు. కాల్ కట్ అయింది. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. కింద నుంచి అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఒక్కొక్క అడుగు. అర్జున్ గదిలోని వెనక గోడను పరిశీలించాడు. అక్కడ ఒక పాత వెంటిలేషన్ గ్రిల్ కనిపించింది. అతను దాన్ని తొలగించాడు. లోపల సన్నని మార్గం ఉంది. ఫైలు, పెన్ డ్రైవ్ బ్యాగ్లో పెట్టుకుని ఆ మార్గంలోకి వెళ్ళాడు. అతను బయట రావడానికి ముందే ధమ్, ఆ గది తలుపు పేలిపోయింది. 3 వ్యక్తులు లోపలికి దూసుకొచ్చారు. అతను ఇక్కడే ఉన్నాడు. అర్జున్ అప్పటికే వెంటిలేషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెతుకుతున్న సమయంలో అతను పైకప్పు మీదకి చేరుకున్నాడు. కింద 6. పైకి అర్జున్ ఒక్కడే. అతను గోడ అంచున నడుస్తూ పక్క భవనానికి దూకాడు. కానీ అతని కాలు జారింది. అతను కింద పడిపోబోతుండగా ఒక ఇనప రాడ్ దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కింద దాదాపుగా 20 అడుగుల లోతు. అతను తన శక్తి అంతా ఉపయోగించి పైకి ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. చేతిలో తుపాకీ.
చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం అర్జున్. ఆ స్వరం విన్న వెంటనే అర్జున్ షాక్ అయ్యాడు. విక్రమ్! ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. నన్ను చనిపోయావని అనుకున్నావు కదా? అర్జున్ అతను చూస్తూ నిలబడ్డాడు. నువ్వు బతికే ఉన్నావంటే 5 ఏళ్ళు ఎక్కడున్నావు? విక్రమ్ తుపాకీని పైకెత్తాడు. నీకు సమాధానం కావాలంటే ముందుగా నా వెంట రావాలి. అర్జున్ నవ్వాడు. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. కాదు, విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. నిన్ను బతికించడానికి వచ్చాను. అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే కింద భారీ పేలుడు. భూమ్! ఫ్యాక్టరీ మొత్తం కంపించిపోయింది. అర్జున్ కిందకు చూశాడు. మంటలు ఎగిసిపోతున్నాయి. విక్రమ్ అన్నాడు, ఇది వాళ్ళ మొదటి ప్లాన్. ఏమిటది? ఈ ఫ్యాక్టరీలో నువ్వు చనిపోయినట్లు చూపించి నీ మీదున్న అన్ని ఆధారాలను నాశనం చేయటం. ఎందుకు? విక్రమ్ అతని వైపు చూశాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళ అసలు పేర్లు తెలుసుకున్నావు. అర్జున్ షాక్ అయ్యాడు. నేను? అవును. విక్రమ్ తన జేబులోంచి ఒక చిన్న మెమరీ కార్డ్ తీసిచ్చాడు. ఇది నీకు 5 ఏళ్ల క్రితం ఇవ్వాల్సింది. అర్జున్ దాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? విక్రమ్ కఠినంగా మారింది. ఎందుకంటే అప్పుడు నేను వాళ్ళలో ఒకడిని. అర్జున్ తుపాకీ బయటికి తీశాడు. ఏమన్నావు? నేను వాళ్ళ కోసం పనిచేశాను. అర్జున్ కోపంతో ముందుకు వచ్చాడు. నా టీం చనిపోవటానికి కారణం నువ్వేనా? విక్రమ్ తల వంచాడు. అవును. అర్జున్ అతనిపై తుపాకీ గురిపెట్టాడు. కానీ విక్రమ్ ఒక్క మాట అన్నాడు. నీ భార్యని ఎవరు చంపారో తెలుసుకోవాలంటే నన్ను చంపకు. అర్జున్ చేతులు వణికాయి. 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన భార్య మీరా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని పోలీసులు చెప్పారు. అర్జున్ ఎప్పుడూ అది ప్రమాదం కాదని అనుమానించలేదు. కానీ ఆధారం దొరకలేదు. విక్రమ్ మాత్రం ఇప్పుడు ఆమెను వాళ్లే చంపారు అని చెప్తున్నాడు. అర్జున్ వెంటనే ఆగిపోయాడు. ఎందుకు? ఆమె నీ దగ్గర ఉన్న ఒక ఫైల్ చూసింది. ఏ ఫైల్? ఆపరేషన్ షాడో. ఆ పేరు విన్న వెంటనే అర్జున్ ముఖం మారిపోయింది. ఆ ఆపరేషన్ గురించి అతనికి కూడా పూర్తి సమాచారం లేదు. విక్రమ్ చెప్పాడు. దేశంలోని కొన్ని కీలక వ్యక్తులపై నియంత్రణ సాధించడానికి ఒక రహస్య నెట్వర్క్ ఏర్పడింది. రాజకీయాలు, వ్యాపారం, పోలీసులు, అన్ని రంగాల్లో వాళ్ళ మనుషులు ఉన్నారు. వాళ్ళ లీడర్ ఎవరు? విక్రమ్ సమాధానం చెప్పలేదు. అర్జున్ చేతిలో ఫైల్ వైపు చూశాడు. అందులో చివరి పేజీ చూడు. అర్జున్ ఫైల్ తెరిచాడు. చివరి పేజీలో ఒక పేరుంది. ఆ పేరు చూసిన వెంటనే అతను గుండె ఆగినంత పనైంది. డీసీపీ రాఘవ్. అర్జున్ నమ్మలేకపోయాడు. ఇది అసాధ్యం. రాఘవ్ అతని మాజీ అధికారి. తన కెరీర్లోనే ఎంతో నమ్మిన వ్యక్తి. విక్రమ్ అన్నాడు. అతనే ఆపరేషన్ షాడోకి హెడ్. అప్పుడే దూరంగా సైరన్ శబ్దం వినపడుతుంది. పోలీసులు వస్తున్నారు. విక్రమ్ నవ్వాడు. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. అర్జున్ అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు బతికితే రేపు ఉదయం 6 గంటలకు పాత రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి రా. నేను వాళ్ళని తప్పుదోవ పట్టిస్తాను. విక్రమ్ వెనక్కి తిరిగి పరిగెత్తాడు. అర్జున్ అతన్ని ఆపడానికి ప్రయత్నించే లోపే గన్ షాట్. విక్రమ్ ఛాతీలో బుల్లెట్ తగిలింది. అతను కింద పడిపోయాడు.